జన సైనికులకి, వీర మహిళలకి నాదొక చిన్న విన్నపం అండి. నేను ప్రొఫెషనల్గా కమెడియన్ అయి ఉండొచ్చు, కానీ పర్సనల్గా 80% మార్కులతో బీటెక్ కంప్లీట్ చేసి ఈ సమాజం మీద, రాజకీయాల మీద, అలాగే వ్యక్తుల మీద, విలువల మీద, అన్నిటి మీద అవగాహన కలిగిన ఒక వ్యక్తిని నేను కూడా. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది కాబట్టి జరుగుతున్న విషయాల మీద మాట్లాడే హక్కు నాకు కూడా ఉందని నేను మాట్లాడుతున్నాను. అంటే జనసేనకి 24 సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, కొంతమంది అలుగుతున్నారు, కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు, ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు, ఇంకొంతమంది అయితే వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి, తన నమ్ముకున్న ప్రజలను కానీ, తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు? ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి. అంటే 24 సీట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని 2019లో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉందంటారా? అరే, చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక 10 రోజులు బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో 2 చోట్ల ఓడిపోయి కూడా 2వ రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది? ఎన్నో సమస్యల మీద ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. రోజుకు 2 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీలో ఎంతమందికి తెలుసు?